సోదరులు కృష్ణ గారు బీసీ డిమాండ్ల సాధన కొరకు జరుగుతున్నటువంటి అఖిలపక్ష సమావేశానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ, గౌరవనీయులు సీనియర్ నాయకులు, మనందరికి కూడా పెద్ద దిక్కుగా ఉన్నటువంటి హనుమంతరావు గారు, గౌరవనీయులు పెద్దలు, బీసీ ఉద్యమం అంటే ఉమ్మడి రాష్ట్రంలో కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్నటువంటి పెద్దలు ఆర్ కృష్ణయ్య గారు, గౌరవనీయులు శాసనమండలి సభ్యులు సోదరులు రమణ గారు, సిపిఐ పెద్దలు, ఈనాటి కార్యక్రమ నిర్వాహకులైనటువంటి గుజ్జ కృష్ణ గారికి, కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా ఆడబిడ్డలందరికీ, అన్నదమ్ములందరికీ, పాత్రికేయ మిత్రులందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటాం. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి మనందరికీ తెలుసు, దాదాపు 8 దశాబ్దాలు కావస్తా ఉన్నది. మరి భారతదేశంలో ఉండేటువంటి ఫండమెంటల్ రైట్స్ లో మొదటిది సమానత్వ హక్కు. 78 సంవత్సరాల తర్వాత సమానత్వం గురించి, జరుగుతున్నటువంటి అన్యాయం గురించి కొట్లాడాల్సినటువంటి బీసీ సమాజం మా కులగణన చేయండి అనేటువంటి దుస్థితిలో ఉన్నది అనంటే, మనమందరం కూడా ఈ సందర్భంగా ఆత్మ విమర్శ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. గౌరవ రమణ గారు, గౌరవ హనుమంతరావు గారు, గౌరవ ఆర్ కృష్ణయ్య గారు అందరూ కూడా ముగ్గురు పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి అనుభవజ్ఞులైనటువంటి పెద్దలు. ఈ సందర్భంగా మనం కొన్ని కఠోరమైనటువంటి వాస్తవాలను తెలుసుకుంటే, గ్రహిస్తే మంచిదనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. బహుశా భారతదేశంలో వేలాది బలహీన వర్గాల కులాలు ఉన్నాయి. ఈ దేశంలో ఉన్నటువంటి ఆధిపత్య కులాలు, అగ్రకులాలు, అది తెలంగాణ కావచ్చు, భారతదేశం కావచ్చు, భారతదేశంలో ఉన్నటువంటి శాసనసభకు కానీ పార్లమెంటుకు కానీ ఈ రెండిట్లో ఏదో ఒకదానికి ప్రాతినిధ్యం వహించని అగ్రకులం ఏదన్నా ఈ దేశంలో ఉందా అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి, మనం అర్థం చేసుకోవాలి. భారతదేశంలో ఉన్నటువంటి ఈ ఆధిపత్య అగ్రకులాలు ఖచ్చితంగా వారి చట్టసభల్లో కానీ పార్లమెంటులో కానీ ఈసారో గతంలోనో అంతకుముందో ఏదో ఒక సందర్భంలో అన్ని కులాలకు కూడా ప్రాతినిధ్యం దక్కింది. అయితే ఇందులో కొన్ని కులాలు, ప్రత్యేకించి ఒకసారి తెలంగాణ విషయానికి వద్దాం. తెలంగాణలో బీసీలు పెద్దలందరూ చెప్తా ఉన్నారు, నాకు కూడా కొంత అవగాహన ఉంది, కొంత నమ్మకం ఉంది. మనం అటు ఇటుగా 55% ఉన్నాం. ఈ 55% ఉన్నటువంటి బీసీలుగా కొనసాగుతున్నటువంటి మనం ఎంత మౌన ప్రేక్షక పాత్ర వహించినము అనంటే, 5% ఉన్నటువంటి కులానికి సంబంధించినటువంటి వాళ్ళు చట్టసభలకు అయినటువంటి స్థాయి ప్రతినిధులం మనం కాలేకపోయినామన్నటువంటి కఠోర వాస్తవాన్ని గ్రహించాలి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అగ్రకులాలు, అవి 4 కావచ్చు, 5 కావచ్చు, ప్రతి కులం కూడా ప్రతిసారి కాకుండా అనేక సందర్భాల్లో చట్టసభల్లో అవకాశం వచ్చినాయి. ఇవాళ తమ్ముడు గుజ్జ కృష్ణ గారిని నేను అడిగినా, తెలంగాణలో రమారమి బీసీ కులాలు ఎన్ని అనంటే 130 వరకు బీసీ కులాలు ఉన్నాయనేటువంటి మాట విన్న తర్వాత, 75 సంవత్సరాల స్వతంత్రానంతరం తర్వాత తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి 130 బీసీ కులాలలో 30 కులాలకు కూడా చట్టసభల్లోకి ప్రాతినిధ్యం రాలేదు అనేటువంటి వాస్తవాన్ని గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే పెద్దలు కృష్ణయ్య గారికి, పెద్దలు హనుమంతరావు గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఈ దేశంలో బీసీలు రాజ్యాధికారంలో వాళ్ళ వాటా తీసుకోకుండా ఒక కుట్ర కొనసాగుతా ఉన్నది.
ఆ కుట్రలో భాగమే మనం ఇన్నేళ్ల తర్వాత కూడా మా సంగతి ఏంటనేటువంటి ప్రశ్నతో ఆందోళనతో ఉద్యమాలు చేపట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అనేటువంటి విషయాన్ని మనవి చేస్తా ఉన్నా. మీ అందరికీ తెలిసి ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి పెద్దలం మన స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళందరం బీసీల ఒక్కటి అనేటువంటి విషయంలో ఏకీభవిస్తా ఉన్నాం. దీన్ని ముందుకు తీసుకుపోవడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ గ్రామీణ ప్రాంతాల్లో బీసీలంతా ఒక్కటి అనేటువంటి వాతావరణం లేకుండా ఈ బీసీల మధ్య చీలికలు తెచ్చినటువంటి కుట్ర కొనసాగింది. కాబట్టి ఇవాళ ఏ పార్టీ అన్నా కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇంకొక పార్టీ కావచ్చు, మరొక పార్టీ కావచ్చు, హామీలు ఇస్తా ఉన్నాయి. హామీలు ఎందుకు అమలు చేయలేకపోతున్నాయి అనంటే మేము ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా ఈడ హైదరాబాద్ స్థాయిలో జిల్లా స్థాయిలో ఏదో సమావేశాలు జరుగుతాయి తప్ప అది గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి ప్రజల్ని కదిలించలేకపోతున్నాయి. కాబట్టి పెద్ద తలకాయలు తీసుకునేటువంటి ఈ నిర్ణయాలు, ఈ ఆందోళనలు వాళ్ళ ఎజెండాలో భాగమే తప్ప ప్రజలకు సంబంధించినటువంటి కాదు అనేటువంటి ఒక నమ్మకంతో వాళ్ళు ఉన్నారు. కాబట్టే మనల్ని తక్కువ అంచనా వేస్తా ఉన్నారు. వాళ్ళు ఇచ్చినటువంటి మాటకు కూడా కట్టుబడకుండా దాని నుండి తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకనే ఈ వేదిక నిర్వాహకులకు, బీసీ కులాభిమానులైనటువంటి పెద్దలందరికీ నేను ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఒక సూచన చేస్తా ఉన్నా. మనం తాత్కాలిక తక్షణ ప్రయోజనాన్ని ఆశించి చేయాల్సినటువంటి కార్యక్రమాలు కొన్ని ఉంటాయి. దీర్ఘకాలంగా సుదీర్ఘకాలం ఒక ఉద్యమానికి, ఒక పోరాటానికి, ఒక ప్రజా చైతన్యానికి అనుగుణమైనటువంటి కార్యాచరణ ఈ రెండు కూడా ఉన్నప్పుడు మాత్రమే మనం అనుకున్నటువంటి స్థాయిలో ఈ ఉద్యమాన్ని, ఈ లక్ష్యాన్ని చేరగలుగుతాం. కాబట్టి ఈరోజు మనం ముందున్నటువంటి ప్రధానమైనటువంటి ఎజెండా 42% బీసీల రిజర్వేషన్లు అనేది ఈరోజు ప్రభుత్వంలో కొనసాగుతున్నటువంటి పార్టీ ఇచ్చినటువంటి మాట. కాబట్టి దానికి అగ్రనాయకులైనటువంటి రాహుల్ గాంధీ గారు కూడా వారి ఆమోదం, వారి అంగీకారం తర్వాతనే ఈ నిర్ణయం జరిగింది. కాబట్టి కాంగ్రెస్ కు సంబంధించినటువంటి ప్రభావవంతమైనటువంటి పాత్ర పోషించేటువంటి హనుమంతరావు గారు లాంటి పెద్దలు ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇది తెలంగాణలోని బీసీల ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి విషయం. కాబట్టి దయచేసి ఈ విషయంలో అందరం కూడా రాజీ లేకుండా ఎవరు పిలుపునిచ్చినా అందరం ఏకోన్ముఖంగా స్పందించి బీసీల ఐక్యతను చాటకుంటే, ఒకవేళ ఈ రోజు కనుక మనం ఈ లక్ష్యాన్ని కనుక విజయవంతం చేసుకోలేకపోతే రాబోయే రోజులలో ఇంకా అనేక ప్రమాదాలు పొంచి ఉంటాయి. కాబట్టి తరుణం ఆసన్నమైంది. కాబట్టి కింది స్థాయిలో కూడా చర్చలు నడుస్తూ ఉన్నాయి. గ్రామీణ స్థాయిలో కూడా ఖచ్చితంగా ఎన్నికలు రాబోతున్నటువంటి తరుణంలో బీసీ వర్గాల ప్రజలు, మా నాయకులు తప్పకుండా ఒక కార్యాచరణ ఇస్తారు. మేము కూడా అందిపుచ్చుకొని ఆ కార్యాచరణలో భాగస్వాములం కావాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు. కాబట్టి దయచేసి ఈ విషయంలో మరి సీరియస్ గా ఆర్ కృష్ణయ్య గారు మరి తన జీవిత కాలం అంతా 40 సంవత్సరాలుగా ప్రత్యక్షంగా నేను కూడా చూస్తా ఉన్నా. బీసీ వర్గ ప్రయోజనాలకు ఎక్కడ విఘాతం కలిగినా, భంగం కలిగినా, అన్యాయం జరిగినా ముందుండేటువంటి నాయకుడిగా ఆయనకు బలమైనటువంటి ముద్ర ఉన్నది. కాబట్టి ఈ విషయాల్లో మరి ఉద్యమ నాయకులైనటువంటి మీరు తీసుకునేటువంటి కార్యాచరణకు అనుగుణంగా మేము కూడా సంపూర్ణంగా అన్ని విధాలుగా సహకరిస్తామనేటువంటి విషయాన్ని మనవి చేసుకుంటూ ఈ ఉద్యమం సఫలీకృతం కావాలనేటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం.